ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చాలా వేడిగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. బాడీ ఏసీలో కూర్చుంటున్నాం కానీ ఏసీలో కూర్చున్నంతసేపే బాగుంటుంది, చల్లగా ఉంటుంది. బయటికి వెళ్ళేసరికి లేదా కరెంటు పోతే ఇంకా ఎక్కువ వేడిగా అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ ఎక్స్టర్నల్గా బయట నుంచి మాత్రమే చల్లదనం. బట్ యోగాలో ప్రాణాయామ శీతలి సిత్కారి అనే ప్రాణాయామతో లోపల నుంచి చల్లదనం వస్తుంది. సో బాడీని ఇంటర్నల్గా కూల్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎలా చేయాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం చాలా సింపుల్ ప్రాణాయామ అండి, దాని పేరు శీతలి ప్రాణాయామ. అది ఎలా చేయాలి అంటే మీరు ఇలా కూర్చున్నా, చైర్లో కూర్చున్నా, ఎలా కూర్చున్నా సరిపోతుంది. నాలికని బయట తీసి స్ట్రా లాగా ఇలా ఫోల్డ్ చేయాలి. నోటితో పీల్చుకుని ముక్కుతో వదులుతున్నాం. మీరు చేసేటప్పుడే తెలుస్తుంది. నోటితో పీల్చుకున్నప్పుడు చల్ల గాలి వస్తుంది, ముక్కుతో వదిలేటప్పుడు వేడి గాలి వెళ్తుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నోటితో పీల్చుకోండి, ముక్కుతో వదులుతున్నాం. సో నోటితో పీల్చుకునేది చల్లగాలి, ముక్కుతో పీల్చుకునేది వేడి గాలి. ఇది ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేస్తుంది. ఎండలోకి వెళ్ళాల్సి వచ్చినా, ఎండ నుంచి వచ్చినా శీతలి ప్రాణాయామ చేయటం వలన బాడీ అనేది కూల్ అవుతుంది. కానీ తలస్నానం చేసిన, ఆల్రెడీ మీ కోల్డ్ కానీ అస్తమా ఎక్కువ ఉన్నా దయచేసి ప్రాణాయామ చేయొద్దు. ఇది బేసికల్గా బాడీని కూల్ చేస్తాకి. సో మీరు వెంటనే చేయటం వలన ఒక్కోసారి కోల్డ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పొద్దున పూట ఈజ్ ద బెస్ట్ టైం అండి. లేదు కుదరని పక్షంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీకు కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఉంటే ప్లీజ్ ఇది అవాయిడ్ చేయండి. సో మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను. నోట్తో ఇలా పీల్చుకుని ముక్కుతో వదలండి. అలాగే పళ్ళని టైట్ చేసి కూడా చేయొచ్చు. సో ఇవేంటంటే దంతాలు స్ట్రెంథనింగ్ కోసము, అలాగే బాడీ కూల్ అవటానికి కూడా హెల్ప్ అవుతుంది. సో శీతలి సిత్కారి రెండు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సమ్మర్ మొత్తం ఈ శీతలి కానీ సిత్కారి కానీ కపాల్భాతి కానీ ఇవన్నీ ప్రాణాయామాలు క్రియాస్ అన్నమాట, అవసరం మేరకు వాడుకోవాలి. సో ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే మీరు కపాల్భాతి ఎక్కువ చేయొద్దు. యోగా ఆల్రెడీ చేస్తున్నారు, టీవీలు చూసి చేస్తున్న వాళ్ళు అయితే కపాల్భాతి అంటే ఫోర్స్ ఎక్సలేషన్ అనమాట. సో ఇది హీట్ జనరేట్ చేస్తుంది. బాగా చల్లగా ఉన్నప్పుడు ఇది హీట్ జనరేట్ చేస్తుంది. నాజిల్ బ్లాక్ ఉండే, కోల్డ్ ఉంటే హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి మనం స్లోగా అవసరం మేరకు మన ప్రాణాయామాలో ఇవి మార్చుకుంటూ ఉండాలి. సో శీతలి సిత్కారి ఎక్కువ చేయటం వలన బాడీ ఇంటర్నల్గా కూల్ అవుతుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా, సమ్మర్లో యూజువల్లీ మొటాలు ఎక్కువ వస్తాయి, సన్ బర్న్స్ ఉంటాయి, లేకపోతే యాక్నే వస్తుంది. సో శీతలి లోపల నుంచి కూల్ చేయటం వలన మీకు స్కిన్ ఇష్యూస్ నుంచి కూడా మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. సో వీటన్నిటితో పాటు హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాణాయామతో పాటు మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. కనీసం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నీళ్లు, మనం తాగే నీళ్లు మనకి సరిపోయినాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీరు యూరిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. యూరిన్ కలర్ అనేది ఎల్లోగా ఉంది అంటే మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుందని అర్థం. సో మీ యూరిన్ కలర్ అనేది ఇట్ షుడ్ బి లైక్ ఎ ట్రాన్స్పరెంట్, వాటర్ లాగా ఉండాలి. నీళ్ళ కలర్ ఎలా ఉంటుందో అలాగా ఉండాలి, లేదా పేలల్లో అయినా పర్లేదు. బట్ వాటర్ ఎక్కువ తాగలేము, కొంతమందికి వెగటగా అనిపిస్తుంది అన్నప్పుడు వాటర్ ఇన్ ఎనీ ఫామ్, ఏ రకంగా అయినా మీరు తీసుకోవచ్చు. సబ్జా వాటర్ తాగండి, మజ్జిగ తాగండి, జాజ్ అని ఉంటుంది, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తాగటం మూలన కూడా బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. డీహైడ్రేషన్ మూలన హెయిర్ లాస్ ఉంటుంది, స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ సమ్మర్ అనేది మనం ఎంత వాటర్ ఇంటేక్ పెంచితే అంత సాఫీగా వెళ్ళిపోతుంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా. దాంతోపాటు ఈ శీతలి ప్రాణాయామ ఖచ్చితంగా శీతలి సిత్కారి స్టార్ట్ చేయండి. పిల్లలతో కూడా చక్కగా చేయించవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాణాయామ. మళ్ళీ ఒకసారి చూపిస్తా మీ అందరి కోసం. నాలికను అనేది బయటికి తీసుకుని టంగ్ని స్ట్రా లాగా ఇలా ఫోల్డ్ చేయండి. నోట్తో పీల్చుకోండి,
ముక్కుతో వదిలేయండి. మీరు ఇలా చేయి పెట్టుకొని చూస్తే కూడా ఆ వేడి గాలి, వెచ్చగా గాలి మీకు చేతులు తగులుతూ ఉంటుంది. సో శీతలి ప్రాణాయామ ఈజ్ బేసికల్గా సమ్మర్ కోసం. ఈ సమ్మర్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇది చక్కగా చేసుకోండి. ఇది ఎంతసేపు చేయాలి అంటే ఎంతసేపు మీరు వీలవుతే ఒక 5 రిపిటేషన్స్ లాగానే చేసుకోవచ్చు. 10 టైమ్స్ స్లోగా పెంచుకుంటూ వెళ్ళచ్చు. మీరు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఇంట్లోనే ఉంటే ఒక 5 టైమ్స్ చాలు. ఎండలోకి వెళ్తున్నారంటే ఒక 10 సార్లు అన్నా చేయండి. బట్ స్లోగా చేయండి. ఇట్లా ఫాస్ట్గా రిలీజ్ కాకుండా నోటితో ఎంతవరకు స్మూత్గా స్లోగా చేస్తే అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది. నాలుగు నెలల బయట తీసి ముక్కుతో వదిలేయండి. యోగాలో బ్రీద్ ఇన్ కన్నా బ్రీద్ అవుట్ ఎక్కువసేపు చేయాలి. సో ఏ ప్రాణాయామైనా, నాడి శుద్ధి కానీ ఏ ప్రాణాయామం అయినా కూడా గాలి పీల్చుకోవటం కన్నా గాలి వదలటమే ఇంపార్టెంట్. సో పీల్చుకునే గాలి హాఫ్ మినిట్ అయితే వదిలేది 1 మినిట్ కింద అవుతుంది. సో టాక్సిన్స్ అన్నీ లోపల ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకేసే గాలి పీల్చుకోవటం కన్నా గాలి వదలటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి వదలకుండా స్లోగా వదిలితే టాక్సిన్స్ అన్నీ పోతాయి. సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో ఈ శీతలి ప్రాణాయామ అలాగే డైట్ టిప్స్ పాటిస్తూ వాటర్ ఇంటేక్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా బీరకాయ కానీ, దోసకాయ కానీ, వెజిటబుల్స్లో వాటర్ మిలన్ కానీ ఫ్రూట్స్లో ఇలా ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవటం వలన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది, ఎండ బారిన పడకుండా, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. సో ఈ సమ్మర్ ఈ ప్రాణాయామ రోజు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.